దశరథుడు కొలువు తీరియుండగా విశ్వామిత్ర మహర్షి కొలువులోకి వస్తున్నారు. ఎలా? ముడివడిగడ్డము మోకళ్ళ నరయగా మడమలకు వల్ల జడలు తగులా మొల చుట్టూ పులితోలు ముంచేత జపమాల అడుగులకు పావు కోళ్ళ మరుతుండ. తమ రాక చేత నేను నా ప్రజలు మేమందరం కూడా చరితార్థులం అయిపోయాం. తమరు ఏ పని మీద వచ్చారో చెప్పగలరా మహాత్మా అన్నాడు దశరథుడు. ఆ మాటకు విశ్వామిత్రుడు, దశరథ, నేను చాలా పని కలిగి వచ్చానయ్యా ఇక్కడికి. అలాగా, దయచేయండి. శ్రీరామచంద్రుడికి మేల్కొల్ప పాడుతూ ఉన్నాడు విశ్వామిత్రుడు. రామచంద్ర, రఘువీర, రఘుకుల తిలక, శ్రీరామచంద్ర మేలుకో నాయన. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాకినికం. ఎప్పుడైతే రామబాణాన్ని సంధించమని విశ్వామిత్రుడు చెప్పాడు, రామచంద్రుడు అలా ధనువు చేకొని క్షణకాలం ఆలోచించాడు. విశ్వామిత్రుడు గ్రహించాడు, రామభద్ర ఆడుది అని అనుమానిస్తున్నావా? అది ఆడుది కాదు నాయనా, రాక్షసి. నీవు అనుమానించనక్కర్లా, రామబాణాన్ని సంధించమన్నాడు. రామభద్ర ఆలస్యం చేయకు. ఈ విధంగా తిరిగి సమాధానం రాశారు. అలా ఎప్పుడైతే తిరిగి సమాధానం రాశారో రెండవ లేఖ చూశాడు. మిథిల నుంచే జనకరాజు రాసినటువంటి లేఖాంశం అది. ఆ లేఖలో ఏముంది? జనకరాజు గారు రాశారు, యువరాజులందరికీ జనకరాజు విజ్ఞప్తే, మా ఇంట ఉన్న శివధనువుని ఎత్తిన వారికి మమ్మ సుత సీత జానకిని ఇచ్చి కళ్యాణం చేస్తాను. ఇట్లు తమ విధేయుడు జనకరాజు. ఆ లేఖను ఒక్కసారి విశ్వామిత్రుడు చూశారు. రఘువీర, శ్రీరామచంద్ర బయలుదేరినాయన అన్నాడు. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సూత నమో నమో, నారాయణ తే నమో నమో, నమో నమో, నమో నమో. గిరిధర మురగర ముకుంద మాధవ, గిరిధర మురగర ముకుంద మాధవ, గరుడ గమన పౌజనాభా, గిరిధర మురగర ముకుంద మాధవ, గరుడ గమన పౌజనాభా, పరమ పురుష భవ బంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో, నారాయణ నమో నమో, భవ నారద సూత నమో నమో, నారాయణ దే నమో నమో. ఆదిదేవ సకలాగమ భూజిత, ఆదిదేవ సకలాగమ భూజిత, యాదవ కుల మోహన రూప, ఆదిదేవ సకలాగమ భూజిత, యాదవ కుల మోహన రూప. నారాయణ తే నమో నమో, భవనారద సూత నమో నమో, నారాయణ తే నమో నమో, నమో నమో, నమో నమో.
దశరథుడు మిథిల నుంచి వచ్చినటువంటి లేఖను చూశాడు. రామభద్ర, మిథిలలో జానకి స్వయంవరం, రారాజులందరినీ ఆహ్వానం చేస్తున్నాడు జనకరాజు గారు. వెంటనే బయలుదేరిన ఆయన అంటూ రామలక్ష్మణులను వెంటనిడుకొని విశ్వామిత్రుడు, రామభద్ర పోదామురా రాఘవ, మిథిలకు పోదామురా రాఘవ, మిథిలకు పోదామురా రాఘవ, పోదామ చటనుణ పురకరు వెళ్ళడు, పోదామ చటనుణ పురకరు వెళ్ళడు, వేధించి జానకి నీ పెళ్ళాడని కేదగు, పోదామురా రాఘవ, మిథిలకు పోదామురా రాఘవ. అందాల బాలాయట అభూజాత అణూల మిన్నాయట, అందాల బాలాయట అభూజాత అణూల మిన్నాయట, ఎందరెందరో రాజులు ఏ తెలుచుచున్నారట, ఎందరెందర రాజు లేచుచున్నారట, పందములో నీదే పై చేసి అగునట, పందములో నీదే పై చేసి అగునట, పోదామురా రాఘవ అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని జానకీదేవి స్వయంవరానికి బయలుదేరాడు. అలా వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఒక శృంగారభరితమైనటువంటి ఉద్యానవనంలో నుంచి కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఏమని? రామ్ 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 రామ్. ఒక్క క్షణం రామచంద్రుడు అలా నిలిచి, హరి గురుదేవ ఏమిటి ఆశ్చర్యం, శృంగారభరితమైనటువంటి ఉద్యానవనంలో మాటి మాటికి రామ్ 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 అని నా నామం వినపడుతోంది, ఏమిటి ఆశ్చర్యంగా ఉందన్నాడు శ్రీరామచంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, రామభద్ర ఇది చాలా విశేషమైన కథ నాయన, ఇది చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి చిత్రమైనటువంటి కథ ఇది, ఇలా రానాయన అని ఉద్యానవనంలో తీసుకువెళ్ళాడు. ఒక శిల రూపంగా ఉన్నటువంటి రాతిని చూపించి, రామభద్ర ఆ రాతిపై నీ పాదం మోపమన్నాడు. రామచంద్రుడు గురుదేవుని మాట ప్రకారము ఆ రాతిపై అలాగ తన పాదాన్ని మోపారు. రాతి నాతి అయి అహల్య రూపం దాల్చి శ్రీరామచంద్రుడి పాదాలకు నమస్కారం చేసి, రఘువీర శ్రీరామచంద్ర, శ్రీమదగినంద కోటి బ్రహ్మాండ భండ దండోపదండ కరండ మండల సంతోద్దీపిత సకల నిర్గుణాతీత తారక బ్రహ్మాక్వయ దశ దిశ ప్రకాశం శ్రీనారాయణం శ్రీకేశవం శ్రీ రఘువీరం. రామచంద్ర, ఈనాటికి నా శాప విమోచనం జరిగి నేను నా భర్తను చేరుకునేటువంటి సమయం నాకు ఆసన్నమైనది. ఇన్నేళ్లుగా నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను రామచంద్ర. నీ పాద స్పర్శ చేత అపవిత్రమైన నేను పవిత్రైన రామభద్ర అని రామచంద్రుడి పాదాలకు నమస్కరించి అహల్య తన భర్త గౌతముని చేరుకున్నది. రామచంద్రుడు అన్నాడు, గురువుగారు ఏమిటండి ఇది ఆశ్చర్యం, శిలగా ఉన్న ఆ మూర్తి స్త్రీగా మారింది, కారణం ఏమిటన్నాడు. రామభద్ర ఇది చాలా విచిత్రమైన కథ నాయన, నీకు సున్నితంగా చెప్తాను విను. ఇది గౌతముని ఆశ్రమం. మునులందరిలో కరుడైనటువంటి వాడు గౌతముడు. అతడి భార్య అహల్యదేవి అతిలోక రూప లావణ్యవతి, సుగుణాల రాశి, అన్నుల మిన్న, మహాపతివ్రత. ఒకనాడు దేవరాజైన ఇంద్రుడు ఆమె అందాన్ని చూచి పొందాలని కాంక్ష కలిగి అర్ధరాత్రి సమయంలో కుక్కుట రూపు ధరించినాడయ్య, కుక్కుట రూపు ధరించినాడయ్య, కొక్కరు కోయని కోయ సాగనా, కుక్కుట రూపు ధరించినాడయ్య, కొక్కరు కోయని కోయ సాగన, అర్ధరాత్రి సమయమున గౌతముడు కోడి కూతయని ఎంచినాడండి, అర్ధరాత్రి సమయమున గౌతముడు కోడి కూతయని ఎంచినాడండి. అర్ధరాత్రి సమయంలో కోడి వేషం వేసుకున్నటువంటి ఇంద్రుడు గౌతముడు అహల్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. కొక్కరో కోయని కూశాడు. గౌతముడు వెంటనే లేచి, అయ్యో నేను స్నానానికి వెళ్ళాలి, కాలాతీతం అయిపోతుంది కదా అని గంగానదికి స్నానానికి వెళ్ళాడు గౌతముడు. అదే సమయంలో ఆ గౌతముని వేషాన్ని వేసుకున్నాడు ఇంద్రుడు. ఆ అహల్య ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆమె రూపాన్ని చూచి మనస్సులో అనేక విధాలుగా వర్ణన చేసుకుంటున్నాడు. ఆహా ఏమిటి
ఈమె అందాన్ని నేను ఏమని పొగడాలి? మేఘమధ్యంబున వెలువడి విలసించు క్రకారు మెరంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించు మృగంబు చందంబున మందగమనమునయున్న ఈ సుందరుని చూస్తుంటే మతిపోతుంది అని తదేక దృష్టితో ఎప్పుడైతే ఆ అహల్యాదేవిని చూస్తూ ఉన్నాడో, నిజరించేటువంటి అహల్యకు ఎక్కడో వింతగా వినపడుతున్నాయి ఈ మాటలు. ఎవరది? అలా కళ్ళు తెరిచి చూసింది. తన భర్త రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడని గమనించింది. ఓరి ధూర్తుడా, దుర్మార్గుడా, నా భర్త లేని సమయం చూసి నా భర్త వేషాన్ని ధరించి నేవున్న ప్రదేశానికి వస్తావా, ఆగు అని వారించగా ఆ ఇంద్రుడు ఆవిడ శరీరాన్ని అలా తాకుతాడు. అప్పుడు ఆ మహాతల్లి, ఓరి దుర్మార్గుడా, పవిత్రమైన శరీరము దాగే, పవిత్రమైన నా శరీరమును దాగి అపవిత్రము చేసేనావు, ధర్మదేవత పాదధూళి సోకు వరకు, ధర్మదేవత పాదధూళి సోకు వరకు నేను కఠిన శిలై పడి ఉండుగా, ధర్మదేవత పాదధూళి సోకేవరికి నేను కఠిన పాషాణమై పడి ఉండుగాక అని తనకు తానే శాపం పెట్టుకుందా మహాతల్లి. రామభద్ర, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ పాద స్పర్శ, నీ పాదధూళి కోసమే ఎదురు చూస్తుంది నాయన. ఇదే కదా క్లుప్తంగా చెప్పి రామచంద్రుడికి విశదీకరించి అట నుండి మరలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంట పెట్టుకుని అలా జానకీదేవి స్వయంవరానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక నదీ ప్రవాహం అడ్డు వచ్చింది. ఒక్కసారి తేరిపార చూచాడు, అక్కడ ఎవరూ కనిపించలే. ఎక్కడో అల్లంత దూరాన ఒక నావికుడు కనిపించాడు. ఓ అబ్బి, ఇలా రమ్మన్నాడు విశ్వామిత్రుడు. ఆ పడవ సరంగు పరుగు పరుగున వచ్చి, ఏటి దొరా అన్నాడు. ఓ అబ్బి, మేము ఆవల ఒడ్డుకు వెళ్ళాలి, కొంచెం త్వరగా మమ్మల్ని అవతల ఒడ్డు చేరుస్తావా అన్నాడు విశ్వామిత్రుడు. దొరా, ఒక చిన్నమాట దొరా, మిమ్మల్నైతే నేను ఆవల ఒడ్డుకు చేరుతాను. ఓ గడ్డం స్వామి, నువ్వు సామాన్యుడు కాదంటనే చిన్నప్పుడు మా తాత చెప్పిండు. పెద్ద పెద్ద పురాణాలు చదివిండు మా తాత. నువ్వు ప్రపంచాన్ని సృష్టించావంటగా. అయ్యా, అవన్నీ వద్దు, మీ తాతగారు నీకు చెప్తే చెప్పాడు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఇక్కడి నుంచి అవల ఒడ్డు చేర్చమన్నాడు విశ్వామిత్రుడు. దొరా, ఇది నేను చెప్పుకోవాలి దొరా, నువ్వు సామాన్యుడవు కాదట. అయితే దొరా, నిన్ను మాత్రం నేను ఆవల ఒడ్డు చేరుస్తాను, కానీ నీ పక్కనే ఉన్నాడే ఆ నల్ల నాయన, అమ్మో, ఆయన మాత్రం నమ్మందొర. ఏమయ్యా, నీకేమైనా ప్రమాదం జరిగిందా అతని వల్ల? ఎందుకు అతనిని పడవ ఎక్కించుకొని అంటున్నావు? కారణం చెప్పమన్నాడు విశ్వామిత్రుడు. దొరా, ఏడు చెప్పమంటారు, ఇట్లాంటి విషయాలు ఆగుతాయా? ఇదిగో స్వామి, ఆ నల్లనాయన సామాన్యుడు కాదంటగా. నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పు. దొరా, ఏటంటే దొరా, ఆయన కథ ఏం చెప్పరు దొరా. ఆ రామయ్య బాబు ఆ బండ మీద కాలుడితే ఆడదయిందంటగా. ఓహో, ఈ వార్త నీ వరకు వచ్చిందా? అయితే ఏమిటంటావు అన్నాడు విశ్వామిత్రుడు. దొరా, ఏం చెప్పమంటావు దొరా, ఆ రామయ్య బాబు బండ మీద కాలెడితే ఆడదయింది కదా. ఈ స్వామి నా పడవ మీద కాలెట్టాడు అనుకో, స్వామి గడ్డవయ్యవు, పడ్డవ చెక్కలన్నీ పడ్డతులై కూకుంటే. దొరా, ఓ గడ్డవయ్యో, ఎంత పెద్ద కథ జరుగుతుందో తెలుసా? తర్వాత ఏటి చెప్పరు దొరా, పేదోడిని, లేనోడిని, బతకలేనోడిని, తినడానికి లేనోడిని దొరా, నువ్వు నా ఆ పడవ మీద కాలెట్టావనుకో, పడ్డవ చెక్కలన్నీ పడ్డతులై కూకుంటే ఎట్ట గడుసునయ్య పొట్ట మాకు, ఉన్న పెళ్ళాముతో అపపపపపప ఉడికిపోతున్నాను, ఉన్న పెళ్ళాముతో ఉడికిపోతున్నాను. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, ఆడవాళ్ళు నాకు నారి నారి నా దొరా, ఓ రామయ్య బాబా, నువ్వు నా పడవ మీద కాలెట్టావు అనుకో. అయితే ఏంటి దొరా, నా ఈ పడవ చెక్కలన్నీ చక్కదనాల సుక్కలైతే నే సిక్కుల్లో పడినా స్వామి. దొరా, ఈ గడ్డవైన అయితే నేను పడవ ఎక్కించుకుంటాను, కానీ నిన్ను మాత్రం నా పడవ తాకనీయనన్నాడు. రామచంద్రుడు అన్నాడు, ఓ అబ్బి, అంత మాట అనక, రాతిపై నా పాదం మోపితే స్త్రీ రూపం
దాల్చిన మాట వాస్తవమే కాని నీ పడవ మాత్రం అలా కాదు, నన్ను నీ పడవ ఎక్కించుకోమన్నాడు. దొరా అనుమానమే, మీరు గొప్పవారు అయితే నేను పేదోడినైనా సోత్సమంగా ఒక చిన్న మాట చెబుతాను దొరా. నేను చదువుకోని లేని వాడినే, నేను జ్ఞానం లేని వాడినే, కానీ ఒక్క చిన్న మాట చెబుతాను దొరా. అదేందో తెలుసా? స్వామి రామయ్య, నీ కాళ్ళు శుభ్రంగా కడిగి నేను పడవెక్కించుకుంటాను ద్వారా, ఆ దోషం ఏదన్నా ఉంటే పోద్ది కదా అన్నాడండి ఆ పడవ సరంగు. రామభద్రుడు అన్నాడు, ఓ అబ్బి అలాగే కాని, నువ్వేదనుకుంటే అదే కానిమన్నాడు. ఆ పడవ సరంగు రామచంద్రుని పాదాలు తాకి ఆ పాదాలు శుభ్రంగా కడిగి 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 ఎంత కాలం జరిగిపోయిందో అతనికే తెలియలేదట. ఆ పడవ సరంగు రామచంద్రుని పాదాలు తాకి అంటాడు, రామచంద్ర ఏ జన్మమున రామయ్య, ఈ జన్మమున నీ పాదములు దాకు మహద్భాగ్యము కలిగెను రామయ్య 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 తండ్రి. రామచంద్రుడి పాదాలు కడిగి కడిగి పునీతం చెందాడతను. ఆనంద డోలికలలో ఒలలాడిపోయాడు ఆ పడవ సరంగు. దొరా రండి దొరా, నా పడవలో కూర్చోండి దొరా, రండి దొరా అని రామ లక్ష్మణ విశ్వామిత్రుడను నావ ఎక్కించుకొని చక్కగా ఆ నావ నడుపుకుంటూ ఆవల ఒడ్డుకు చేరుస్తూ ఉన్నాడు ఆ పడవ సరంగు. ఎలా తన్నారి రే 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 తరరారా తన్నారి రే రే రీ రానా తన్నారి లలనా తన్నని నానా తన్నని నన్నానరి నన్నా తన్నన్నా హైలేసో 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 హైలేస 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 హైలేసో 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 హైలేస 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 హైలేసో హైలేసో హైలేస 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 తన్నారి రీ తన్ననా నానా వీణ నానా నానా రీనా తన్ననాని నన్నానా వీణ నానా వీణ నాని నన్నాని తన్ననా తన్ననారి రే తారి హైలేస హైలేసో హైలేసో హైలేస 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 హైలేసో హైలేస 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 హైలేస. అలా చక్కగా పడవ నడుపుకుంటూ ఆవల ఒడ్డుకు చేర్చాడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆ పడవ సరంగు. తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వెంట పెట్టుకుని మిథిలకు బయలుదేరారు. అల్లంత దూరాన కేతనాలపై ఉన్నటువంటి జెండాలన్నీ కూడా ఇలాగా రండి యువరాజులందరినీ రండి 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 అని అలాగా అల్లల్లాడుతున్నాయిట కేతనాలన్నీ కూడాను. విశ్వామిత్రుడు అన్నాడు రామచంద్రుడితో, రామభద్ర జనకుని వంటి వేదాంతి మిథిల వంటి పట్టణం ఎక్కడా లేదు. రామచంద్ర అలా చూడు నాయనా, చాటుచున్నదో భేరి స్వాగతము విదేశులకు చాటుచున్నదో భేరి. కోట బురుజు వీధి జోడం కోట బురుజు మీది జెండా కోట బురుజు మీది జెండా కుచ్చు కాదలి రావను నేటు చాటుచున్నదో భేరి. తంత్రముల మప్పుతో ఎంటిర దిగు సైనికులతో 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 యుద్ధ తంత్రముల మప్పుతో ఎంటిర దిగు సైనికులతో యుద్ధ తంత్రముల మప్పుతో ఎంటిర దిగు సైనికుల ఇద్దరలో మిథిల అంటే ఏ భజనమైన గలద చాటుచుండదో భేరి. రామభద్ర అలా చూచావా నాయన,
ఆ కేతనాలు ఎలా రండి 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 అని ఆహ్వానిస్తున్నాయో యువరాజులందరినీ కూడాను. జనకుని గొప్పతనాన్ని, మిథిలా నగరంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి అలా రామచంద్రుడికి విశ్వామిత్రుడు చెబుతూ అలా ఎప్పుడైతే మిథిలకు చేరుకున్నారో ఎదురుగా వచ్చి ఆహ్వానం చేశాడు జనకరాజు గారు. విశ్వామిత్రుని చూచి నమస్సు అర్పించాడు, పాదాభివందనం చేశాడు. దయచేయండి మహాత్మా. ఆయనకు తోడు ప్రక్కనే ఇద్దరు బంగారానికి తావిలాగా అన్నదమ్ముళ్ళు కళకళలాడిపోతున్నారు ఇద్దరు కూడాను. ఆ ఇద్దరిని చూచి అనుమానించినటువంటి జనకరాజు గారు విశ్వామిత్ర మహర్షి, ఈ ఇద్దరు పిల్లలు ఎవరండి అన్నాడు. వారు దశరథ రాజనందనులు, దైవ సమానులు, రామ లక్ష్మణులు. దశరథ రాజనందనులు, దైవ సమానులు, రామ లక్ష్మణులు. జనకరాజా, ఈ ఇద్దరు పిల్లలు ఎవరంటే దశరథుని పెద్ద కుమారుడు ఇతని పేరు శ్రీరామచంద్రుడు. ఇతని పేరు ఈ రాముని తమ్ముడు ఇతడు లక్ష్మణుడు. ఇతని పేరు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు తాటక్కిని వధించి అహల్య శాప విమోచనం చేసి అయోధ్య నుంచి మిథిలకు ఎందుకు వచ్చారు అంటే ఈ రామభద్రుడు జానకీదేవి స్వయంవరమని మీ ప్రకటన విని నేనే వేరని ఇక్కడ స్వయంగా తీసుకువచ్చానన్నాడు. జనకరాజనుకున్నాడు రామచంద్రుని రూపాన్ని చూసి, ఆహా, నిజంగా ఈ రాముడే నా అల్లుడైతే ఎంత బాగుండును, మా జానకి ఎంత అదృష్టవంతురాలవుతుందో అని పొంగిపోయాడు తన మనస్సులో. అంతేకాదు, విశ్వామిత్రుడు రామచంద్రుని చిత్రపటాన్ని మీ జానకికి చూపింపమని అలా జనకరాజుకు అందించాడు. వారికి తగినటువంటి విడిది గ్రహాన్ని ఏర్పాటు చేస్తూ విశ్వామిత్ర రామలక్ష్మణుడు విడిది గ్రహంలో ప్రవేశం చేశారు. ప్రణీతం అంటే రచింపబడింది అని పదార్థమైతే, అంతరార్థం నీతం అంటే తీయబడింది, లాగబడింది అని అర్థం వస్తుంది. ప్రకృష్టం నీతం. జీవితంలోంచి తీయగా 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 కలిగినటువంటి భావాలతో ఉత్తమ సాహిత్యం నిర్మాణం అవుతుంది. అలాగే అలా నిర్మాణమైన సాహిత్యంలోంచి నీతం, నవనీతం, కొత్త రకమైనటువంటి తాజా వెన్నను తీసి మీకు ఆధ్యాత్మిక భావాలతో ప్రధానంగా అందించాలనేది ప్రణీతం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా. సంగీత జ్ఞానము భృంగినటేశ సమీరజ ఘటజ, భృంగినటేశ సమీరజ ఘటజ, మతంగనారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము.
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. రామ 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 రామ. జనకరాజుకు అందించాడు. వారికి తగినటువంటి విడిది గ్రహాన్ని ఏర్పాటు చేస్తూ విశ్వామిత్ర రామలక్ష్మణుడు విడిది గ్రహంలో ప్రవేశం చేశారు. జనకరాజు గారు రామచంద్రుని చిత్రపటాన్ని తీసుకువచ్చి జానకికి చూపించాడు. అమ్మా జానకి, సీత, ఒక పేరు కాదు, ఆ హృదయంలో ఉన్న ప్రేమనంతా కూడా బయట వ్యక్తం చేస్తున్నాడు జనకరాజు గారు. అమ్మా జానకి, ఇలా రమ్మా. అప్పటికే జానకీదేవి యువరాజులందరి చిత్రపటాలన్నీ చూసి 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 అలసిపోయింది. అలా ఒక్కసారి, అమ్మా జానకి, ఇదిగో ఈ చిత్రపటాన్ని చూడమన్నాడు నాన్నగారు. తరువాత చూస్తాను అని అలసిన ఆ సొలసిన జానకి తరువాత అనేటువంటి పదాన్ని ప్రయోగం చేసింది. జనకుడు వెళ్ళిపోయినాడు. అయినా చూద్దామా వద్దా అంటూ క్రీగంట చూచింది రాముని జానకి. ఆ శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చూడగానే ఒక్కసారి అలా తన చేతికి తీసుకుంది. ఏ చెలి, ఎవరే ఈ చిత్రపటంలో ఉన్నటువంటి నవమన్మథాకారుడు, నీలిమేఘశ్యాముడు ఎవరే అన్నది జానకి. ఆ చెలికెత్తన్నది, అమ్మా జానకమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. అమ్మా, ఈతడు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే. ఈ రోజు నిజంగా వారిని మీరు అలా అంత ప్రేమతో పలకరిస్తూ ఈయన ఎవరు అని అడగడం అంటే అది మీరు చేసుకున్న అదృష్టం. అమ్మా జానకి, ఈయన ఎవరూ కాదు, దశరథుని పెద్ద కుమారుడి పేరు శ్రీరామచంద్రుడు అని ఎప్పుడైతే చెప్పిందో, జానకీదేవన్నది, ఏమే చెలి, చిత్రపటంలోని ఇంత సుకుమారంగా ఉన్నాడు ఈ శ్రీరాముడు, ప్రత్యక్షంగా చూడాలని నా మనసు
ఉరకలు వేస్తోంది అన్నది జానకీదేవి. ఓష్, అంతే కదా, నీకు నేను చూపిస్తానమ్మా అంది చెలికెత్తె. శ్రీరామచంద్రమూర్తికి ఎక్కడైతే విడిదిగ్రహాన్ని ఇచ్చారో ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళింది ఈ చెలికెత్తె జానకీదేవిని. శ్రీరామచంద్రుడు వనవిహారం చేస్తున్నారు. ఆ సమయంలోని జానకి కూడా ఆ ప్రక్క ఉద్యానవనంలో విహారం చేస్తోంది. ఏడే రాముడు చెలి, ఆ రఘురాముడు ఏడే అన్నది జానకీదేవి. అమ్మా, ఆ పూపదులో నుంచి చూడమ్మా కనిపిస్తాడు, అక్కడే విహారం చేస్తున్నారు ఆయన అన్నది చెలికెత్తే. ఆ పూపదులో నుంచి చూస్తోంది జానకి. ఏడే శ్రీరాముడు ఏడే. భూపదలో నుంచి ఎప్పుడైతే అలా తొంగి తొంగి జానకీదేవి చూస్తోందో, రామభద్రుడు వనవిహారం చేస్తూ చక్కటి కోకిల గానాలు వింటూ తుమ్మెదల ఝుంకారం, పువ్వులలోని మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చి తుమ్మెదలు పాడుతున్నాయట మధుర మధురంగా, అపాద మధురంగా ఎప్పుడైతే ఝుంకారం చేస్తున్నాయో అలాంటి దృశ్యాలన్నీ ఆనందంగా అనుభవిస్తూ రామభద్రుడు ఒక్కసారి క్రీకంట పూపద వైపు చూచాడు. అనుకోకుండా జానకి కనిపించిందండి. ఒక్కసారిగా తమ్ముడు లక్ష్మణ అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు లక్ష్మణుడు. అన్నయ్య, ఏమిటన్నయ్య? ఒక్కసారి కేక వేశారు. ఏదే ప్రమాదం జరగలేదు కదా? తమ్ముడు లక్ష్మణ. మబ్బులో నుంచి మెరుపు తీగ కిందకు దిగింది తమ్ముడు అన్నాడు రామభద్రుడు. అలాగా అన్నయ్య, అయితే నాకు కూడా చెప్పన్నయ్య, నేను కూడా చూస్తానన్నాడు లక్ష్మణుడు. నీవు చూచే వరకు ఆ మెరప తీగ ఉంటుందో వెళుతుందో తెలియదురా అన్నాడు. చెప్పన్నయ్య, నేను త్వరగా చూస్తానన్నాడు. తమ్ముడు అలా చూచావా? కొరకారు మెర్ను పూన గోన తలు పూన మేరసి, కొరకారు మెర్ను పూల గోన తలు కున మేరసి, ఇక్కడ మరగబడ దదే మాగా తమ్ముడ, కొరకారు మెర్ను పూల గోన తలు కున మేరసి, ఇక్కడ మరగబడ దదే మాగా తమ్ముడ. ఆమె వనలక్ష్మియా రాజు కూతుయా, ఆమె వనలక్ష్మియా రాజు కూతుయా, ఆమె వనలక్ష్మియా రాజు కూతుయా. ఈ 10 దినాలను భ్రమయుచిదాగన దరిగో, క్రొక్కారు మెరుపుల గుణ తలు కున మేరసి, ఇక్కడ మరగపడ దదే మాగా తమ్ముడ. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జానకీదేవి ఒక చెలికెత్తిని పంపించింది ఆయన వివరాలు తెలుసుకుని రమ్మని. ఆ చెలికెత్తి లక్ష్మణుడిని చూచింది. ఏమండోయ్, ఇది ఆడవారు విహరించే ఉద్యానవనం, మగవాళ్ళు రావచ్చునా? ఓ అమ్మే, నువ్వు ఇప్పుడు మగవారు విహరించే ఉద్యానవనంలో ఉన్నావు, కాస్త జాగ్రత్త అన్నాడు లక్ష్మణుడు. ఏమండి, మా జానకమ్మ మీ అన్నగారిని ఒక మాట అడిగిరమ్మంది. ఏమిటది? ఆహా, ఏమీ లేదు. మీ రాజ్యంలో పరమాన్నము సేవించిన వర్రపుత్రులు గంతురంట వనితలు మీ దేశంబున. ఏమండాయ్, మీ దేశంలో ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారటగా, అదేమిటో మా జానకమ్మ మిమ్మల్ని కాదు మీ అన్నగారిని అడిగిరమ్మంది అందా చెలికెత్తే. ఆహా, కాబోవు మా వదినమ్మ ఎంత తెలివైన మాట, ఎంతో చమత్కారంగా మాట్లాడింది. మా దేశంలో ఆడవారు పాయసం తింటే పిల్లలు పుడతారట అంటే మా అమ్మ వాళ్ళు పాయసం భోంచేస్తే మేము పుట్టామనేగా. ఓ అమ్మే, సరి సరి, మా రామన్న మీ జానకిని ఒక మాట అడిగిరమ్మన్నాడు. అలాగా, ఏమిటండి? చెప్తాను విను. నా గటి చాలున బిడ్డలు బాగుగా జన్మింతురంట బడి మీ దేశం. ఏ గతి కలిగిరో తెలుపుమా రాఘవతి, ఆమె నడిగి రమ్మిక బొమ్మ. ఓ అమ్మి, మీ దేశంలో నాగటి చాలలో దున్నుతూ ఉంటే పిల్లలు పుడుతుంటారట, దున్నుతూ ఉంటే పిల్లలు పుడుతూ ఉంటారట. అదేమిటో మా అన్నయ్య మీ జానకిని అడిగిరమ్మన్నాడు. అంటే ఏమిటి? జానకమ్మ నాగటి చాలలో దొరికిందని దాని అర్థం. వారు ఇలాగా ఆ రోజు పరస్పరానురాగంతో హృదయాలు కలిసిపోయాయి. తెల్లవారితే జానకి స్వయంవరం. జానకమ్మ కంటికి కునుకులేదు, ఎక్కడ చూచినా రాముడే కనపడుతున్నాడు. ఏమిటిది? ఈ రాముడు ఎంత సుకుమారుడే! ఆ శివ వెంటిని ఎక్కువ పెట్టునా, నన్ను చేపట్టునా, నన్ను చేపట్టునా అనే కలత నిద్రపోతూ ఎక్కడ చూచినా అక్కడనే వీని రూపు నంచిక్కినా చూపుదా.
ఏ వంకయం లేని ఇటువంటి రూపసి, ఏ వంకయం లేని ఇటువంటి రూపసి కలడే నిక్కముగ జగంబునౌదు. రాముని వర్ణన చేసింది. రాముడు ఎలా ఉన్నాడు? మొల్కమీసము నగుమోము ముద్దుల మూట గట్టెడు నిడువాలు కన్నుగవయ సోగముకు ఉంగ్రాల జుట్టు ఎగు భుజంబు కడు సన్న పుంకైన వెడదరం ఎంత సింగారవో వీరమంత గెలసి మగడు నాకీతడైన ఏమనదవీని పెండ్లి ఆడిన వెలది బలిన. ఇలా రాముని ఊహించుకుంటూ కలత నిద్రపోయింది జానకి. తెల్లవారితే జానకి స్వయంవరం. రాజాధిరాజులంతా వచ్చేస్తున్నారు. ఏ దేశాల నుంచి వస్తున్నారు? అంగ వంగ కళింగ కర్ణాటక కాశ్మీర కుళింద పుళింద బర్బర విదర్భ యవ్వన కోసల టెంకణ కొంకణ మగధ మాళవ్య కేరళ అది కాగల దేశాల నుంచి రాజులంతా వచ్చి అలా ఆశీనులై కూర్చున్నారు. జానకమ్మను శృంగార భర్తనం చేశారు. అలా వేదిక పైకి తీసుకొచ్చారు. యువరాజులంతా ఆశీనులై ఉన్నారు. ఆ సమయంలో జనకరాజు ఆ జానకిని యువరాజులకు చూపిస్తూ, ఓ యువరాజులారా, ఈవిడే మమ సుత సీత జానకి, అదే శివవిల్లు. ఆ వింటిని ఎక్కుపెట్టిన వారికి మా జానకిని ఇచ్చి కళ్యాణం జరిపిస్తాను. మీలో ఎవరైనా సిద్ధం కాగలరని నేను ఆశిస్తున్నానన్నాడు. అంతమంది యువరాజులు కూర్చున్నా జానకి కళ్ళు ఇక్కడ లేవు, రాముడి కోసం వెతుకుతున్నాయట. ఆ సుకుమారుడు కనిపించడే, ఆ నీలిమేఘశ్యాముడు కనిపించడే అని అలా కన్నులు ఎదురు తెన్నులు చూస్తున్నాయండి. ఆ క్షణంలోనే ఈ యువరాజులందరూ కూడా ఒక్కొక్కరు లేస్తున్నారు. ఆ శివంటి దగ్గరకు వస్తున్నారు. చేతగాని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేశ దేశాల రాజులంతా, నానా దేశాల రాజులంతా కూడాను ఆ శివవిల్లు వెక్కు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ అంగదేశాధీశుడంతట లేచి వంగపాటుగా పరిగిడేనండి అంగదేశాధీశుడంతటలే వంగపాటుగా పరిగిడేనండి వంగదేశపురాజు వడివడి లేచి వంగదేశపురాజు వడివడి లేచి కంగారై నమస్కారము చేసనా. కుళ్ళిందరాజుకు గ్రుడ్లు తిరిగనా, కుళ్ళిందరాజుకు గ్రుడ్లు తిరిగనా, బర్బర రాజుకు నిబరము చెడెనా. కుళ్ళిందరాజుకు గుడ్లు తిరిగిన బర్బర రాజుకు నిబరము చెడెన, కుళ్ళిందరాజుకు గుడ్లు తిరిగిన బర్బర రాజుకు నిబరము చెడిన. అరసి రావణాసురుడు లేచినండి, అరసి రావణాసురుడు లేచినండి. యువరాజులంతా కూర్చున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు. ఆ వెంటనే చూస్తున్నారు. భయభ్రాంతులై పడిపోతున్నారు. ఒక ఆయన పాపం చక్కగా అలంకారం చేసుకుని బొర్ర మీసాలు పెనవేస్తూ, అందాల భావైన ఆ జానకి నన్ను చూచి ప్రేమించడా, ఆవిడ చూడకుండా నా జీవితము వృధ కాదా, ఆమె నా భార్య, నేను సంబరపడిపోనా అని ఏదో ఊహించుకుంటూ ఆ వింటి దగ్గరకు వచ్చి అలాగే నిలుచుండిపోయాడు. ఆ విల్లు కూడా తాకలేదు. అతన్ని ప్రక్కకి నెట్టివేశారు. ఆ సమయంలోనే వచ్చినటువంటి రాజులంతా కూడా పరాజయం పొందుతూ ఉన్నారు. ఎవరు చేతగాని వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చిన యువరాజులు అన్నారు, అమ్మా జానకి, ఈ జన్మలో నీకు పెళ్ళవదమ్మా. చాలా మంది యువరాజులంతా ఆ విడ్డీని చూచే చస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతావమ్మా నువ్వు, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు, ఈ విల్లు ఎవరెత్తలేడు అని యువరాజులందరూ అంటుంటే జనకరాజు కంటనీరు పెట్టుకుని యువరాజులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓ యువరాజులారా, మా అమ్మ జానకి కళ్యాణం కాదా? మా జానకిని చట్టబట్టేటువంటి చట్టీ లేడా? ఆఖరికి భరతమాత ఇలాంటి పనికి మాలిన వాళ్ళను కన్నదా? జనకరాజు గారు అంటున్నాడు, మా జానకి వరుడే లేడా, మా జానకి వరుడే లేడా, మాకు తగిన అల్లుడు కనరాడా, మా జానకి వరుడే లేడా. రాజలోకమే గొడ్డు పోయనా,
రాజలోకమే గొండు బాయనా రణధీరులైన వారేలేరా రణధీరులైన వారేలేరా భారతం గర్భమున నేటి పసదూలిన వారుద్భవించిరా గర్భమున నేటి పసదూలిన వారుద్భవి ఔరమ్మా సీత బ్రహ్మచారిణిగా అట్ట ఉండగా రాసిన విధి మా జానకి వరుడే లేడా మా జానకిని చట్టబట్టే జట్టేలేడా అని జనకరాజు బాధపడుతుంటే ఆ సమయంలో విశ్వామిత్రుడు రామచంద్రుని చూశాడు. రామభద్ర, ఆలస్యం చేయకు నాయనా, నీకోసమే ఆ జానకి 1000 కన్నులతో ఎదురు చూస్తుంది, ఆలస్యం చేయకు రామభద్ర అన్నాడు. అలా ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు చెప్పారో గురుదేవుని మాట ప్రకారంగా గురుదేవుల పాదాలకు నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడు. అలా గురుదేవుని పాదాలకు వందన మందారాలు సమర్పించి కోదండరాముడు ఆ శివవింటి దగ్గరికి వస్తుంటే చూచిన వాళ్ళంతా అనుకుంటున్నారట, నిజంగా జానకి తగిన వరుడు ఎవరో కాదు, ఈతడే, ఈ రాముడే జానకి తగిన భర్త అని అంటూ ఉండగా రామభద్రుడు ఆ ఇంటి దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నారో రాముని చూచి అనుకుంటున్నారట, కన్నవారలు ఎంత ధన్యులా, కన్న వారలెంత ధన్యులా, శంకరు ధనువే గిడ్డ తల్లుకొను వీరుని కన్న వారలెంత ధన్యులా. ఒలుద మెడల్ ముచ్చాల కంటెతో, ఒలుద మెడల్ ముచ్చాల కంటెతో, ఒలుద మెడల్ ముచ్చాల కంటెతో, బంగారు దూపటి వల్లెవాడు, ఒలుద మెడల్ ముచ్చాల కంటెతో, బంగారు దూపటి వల్లెవాడుతో, ఎడమకాలి గండా రాముతో, ఎడమగాలి గండా రాముతో, మోగలించు జగదేగ మోగనుని కన్న వారంత ధన్యులు, శంకరు ధనువే గిడ్డ తలకొను వీరుని కన్న వారంత ధన్యులు. ధన్యుల ధన్యుల ధన్యుల. రామచంద్రమూర్తి ఎలా శివవింటి దగ్గరకు వస్తుంటే చూచిన వాళ్ళు అనుకుంటున్నారు, ఆహా, సీతకు తగిన భర్త ఈ రాముడే, ఇతనికి తప్ప శివవిల్లు ఎక్కువ పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు అని యువరాజులందరూ కూడా కోలాహలంగా అనుకుంటూ ఉండగా రామభద్రుడు అలా చిరునగవున శ్రీరామచంద్రుడు రఘురామచంద్రుడు అలాగా శివవింటి దగ్గరకు వచ్చి ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేశాడు, గానం చేశాడు, స్తోత్రం చేశాడు శంభునికి. ఆ శివవింటి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ అథర్వ సర్వ మంగళ కళా కదల్పమల్జరీ రస ప్రమాక మాధురి విజృంభణావధూవ్రతం జటాజటాహ సంభ్రమ భ్రమంగళిల్పనిచ్చరి విలోలలీటి వల్లరి విరాజమానమూర్ధని జగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి అతి ప్రతిక్షణం మమ హర హర మహాదేవ శంభో. అగర్వ సర్వ మంగళ గళ కదల్పమల్జరి రస ప్రవాహ మాధురి విజృంభణావధు
భగవంతకల్ భగవంతకల్ పురంతకల్ భవంతకల్ భగవంతకల్ భగవంతకం భజే. హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ. శ్రీరామచంద్రుడు అలా ముమ్మారు శివధనువు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం ఆచరించి అలా ధనువు పట్టి ఎప్పుడైతే నారి ఒక్కసారి సారించాడు. వెళ్ళు వెళ్ళు గంటలు గల్లుమనే గొబిళ్ళు మన రాజుల గుండెలు జల్లుమని జానకి దేహము. వెళ్ళమని విరిగింది ఆ విల్లు, రాజుల గుండెలకు బెల్లమన్నాయి, జానకమ్మ దేకము జల్లుమన్నది. దేవతలు పూలవాన కురిపించారు. ఆ సమయంలోనే జానకీ మాత చిరు నగవున అలా పుష్పాల హారం తెచ్చి శ్రీరామచంద్రుని మెడలో అలా అలంకారం చేసింది జానకీదేవి. రామభద్రుడు పుష్పాలహారం జానకీదేవి మెడలో అలంకారం చేశారు. దేవతలంతా పూలవాన కురిపించారు. ఈ దృశ్యం చూస్తున్నటువంటి వాళ్ళంతా వారి తనువులు మరచిపోయి అలా ఒక్కసారిగా ఆ సీతారాముడు కన్నులారా చూస్తున్నారట. అలాంటి సమయంలోనే వారి కళ్యాణ ముహూర్తాలను సుముహూర్తం నిర్ణయించాడు జనకరాజు గారు. సుముహూర్తం నిర్ణయించి అందరికి ఆహ్వాన పత్రికలు పంపించేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం గనక బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి ఆ నవవధూవరులను ఆశీర్వదించి మేమిచ్చు విందు భోజనం ఆరగించి ఆ నవవధూవరులను ఆశీర్వదించ ప్రార్థన ఇట్లు తమ విధేయుడు జనకరాజు. వర్తమానం వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా అయోధ్య నివాసి అయినటువంటి దశరథుడు రామచంద్రుడి వియోగంతో తహతహలాడుతున్నాడు. నా రాముని చూచి ఎంతకాలమైందో, నా రాముని చూచి ఎన్ని రోజులయ్యిందో, ఆ రాముడు మరల నేను చూచే వరకు అవకాశం ఉంటుందో, ఈ ప్రాణం ఉంటుందో లేదో అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ వర్తమానం వెళ్ళిపోయింది. దశరథుడు సంబరపడిపోయి తన 3 భార్యలతో సంతానంతో బంధుమిత్ర సపరివారంగా అందరూ కదిలి వచ్చేశారు. మిదలకు బ్రహ్మాండమైనటువంటి చలువ పందిళ్లు వేశారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూడడానికి వేలాది మంది జనం ఇచ్చేశారు. ఆ సమయంలోనే శృంగారభద్రుడుగా రామచంద్రమూర్తిని కళ్యాణమూర్తిగా అలంకారం చేశాడు. జానకీదేవిని అలంకారం చేశారు. ఆ కళ్యాణ మండపం మీద కూర్చోబెట్టారు నవవధూవులను. ఒక శుభముహూర్తంలో రామచంద్రమూర్తి అలా మాంగళ్య ధారణం చేసేశాడు జానకీదేవికి. దేవతలంతా పూలవాను కురిపించారు. ముత్యాలతో తరబరాలు పూసుకున్నారు. ఆ సీతారామచంద్రమూర్తి పవమాన సుతుడు పట్టు పాదార ఇందుములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం సద్గురు త్యాగరాజస్వామికి మంగళం మంగళం. సర్వే జన సుఖినో భవంతు.